వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని 17వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండలేపు ముత్యం అయితే ఇక్కడ వార్డులో పెద్ద ఎత్తున మహిళలతో కలిసి ప్రచారం అయితే చేస్తున్నారు. మరో ఆయన కౌన్సిలర్గా గెలిస్తే వార్డుకి ఎలాంటి అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. నమస్తే. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు మరి ఏమంటారు? మరి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరినీ ఆకర్షించినాయి. భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మోడీ అగ్రగామిగా చూపించడంతో ప్రజలందరూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఎన్నికల్లో ఈ వార్డులో ఇటు చూసి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి ప్రజలే తపన చెందుతున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అంటే మీ ప్రచారంలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు? కొంతమంది అయితే కౌన్సిలర్ అభ్యర్థులు అనేకమైన హామీలు ఇస్తారు. అంటే గెలిచిన తర్వాత ఆ హామీలు మర్చిపోతారా? మరి వార్డు ప్రజలకు నెరవేర్చుతారా? ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం. ఇక్కడ అరచేతిలో స్వర్గం చూపించేదేం లేదు. ఈ వార్డులో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లైట్ సిస్టమ్ కానీ, మంచినీటి సమస్య కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్స్ కానీ అవి అర్హులైనందరికీ అందే వరకు నిరంతరంగా ప్రజల తరపునే ఉండి కొట్లాడి అవసరమైతే ఆమరణ దీక్ష చేపట్టైన ప్రజలకు అందించే వరకు నేను వెనుకంజు వేయనని చెప్పేసి సభాముఖం మీకు తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా 17వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఇంతకుముందు అనేకమైనటువంటి రోజుల్లో ఇప్పుడు ప్రచారం చేశారు. ప్రజలు ఆ సమస్యల గురించి మీరు ఏం చెప్తారు? మరి ముఖ్యంగా ఇది పుణ్యక్షేత్రం, భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. మరి ఈ వార్డులో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. దీనివల్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజీ నీట్గా తీయడం లేదు. ఒకవేళ తీసినా కూడా అది తీసుకుపోయి బయట డంప్ యార్డ్లో వేయడానికి చాలా సమయం పడుతుంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఈ వార్డు లోపల అన్ని వార్డులకు భిన్నంగా ఈ వార్డులో బయట ఒక వార్డులో ఒక ఆటో ఉంటే చెత్త తీసేయడానికి ఈ వార్డులో 4-5 వార్డులు కంపల్సరీ ఇవ్వాల్సిందేనని చెప్పేసి కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళి 1కి బదులు 4 పెట్టించి ఆ చెత్తను తీపించిన తర్వాత ఎంబడే బయట వాడేంత వరకు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఈ వార్డు నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. మరి ఆదాయం తీసుకున్నప్పుడు ఈ వార్డుకు పనిచేయాల్సిన బాధ్యత మీకు కౌన్సిల్పై ఉందని చెప్పేసి ఈ క్వశ్చన్ ప్రజల తరపున నేను గొంతెత్తి మాట్లాడతాను. మీరు బీజేపీ పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తారు. అధికారం ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే నిధులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలం అవసరం ఉంటుంది. అంటే నిధులను వార్డు ప్రజలకు ఏ విధంగా తీసుకొస్తారు? అంటే గెలిచిన తర్వాత కేంద్రంలో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపించి నిధులు ఇవ్వకపోయినా దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిధులు ఇవ్వడానికి నీ ఒక్కరి సొంత కాదు, మాకెందుకు ఇవ్వమని చెప్పేసి కౌన్సిల్లో గట్టిగా ప్రశ్నిస్తాం. ఒకవేళ పక్షపాతం చూపించి నిధులు ఇవ్వకపోతే మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఉన్నారు. వారి ఎంపీ ల్యాండ్ నుంచి వెళ్ళి నిధులు తీసుకొచ్చి వార్డు ప్రజలకు అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ కుటుంబం ఇంతకుముందు మీరు ఏం పని చేస్తారు? మీ కుటుంబ నేపథ్యం గురించి మీరు ఏం చెప్తారు? మరి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. 2006 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 2 టర్ములు వార్డు మెంబర్గా చేసినాను. దాదాపు ఒక 10 సంవత్సరాలు రిపోర్టర్గా కూడా పనిచేసినాను. ఈ మధ్యకాలంలో రిపోర్టర్కు రాజీనామా చేసి మళ్ళీ రాజకీయంలోకి వస్తున్నాను. కాబట్టి ప్రజల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉంది. ఏ సమస్యను ఏ అధికారి దగ్గర తీసుకుపోయి పరిష్కరించాలనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ప్రజలారా, చదువు రాని వాళ్లకు, రాజకీయ అనుభవం లేని వారికి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తామనే నేపథ్యం లోపల ప్రజలు వస్తున్నారు. నేడు జరగబోయే ఎన్నికలు దీనికి భిన్నంగా ఉంటాయి. డబ్బులు కాదు, పని చేసే వాళ్ళకే ఓటేస్తామని చెప్పేసి మరో తీర్పు రాయబోతున్నారు ఈ 17వ వార్డు ప్రజలు. అంటే వేములవాడ మున్సిపల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఎంతమంది గెలుస్తారని అనుకుంటున్నారు? మరి మీరు భారతీయ జనతా పార్టీకి కావాల్సిన మున్సిపల్ చైర్మన్ కావాల్సిన దాదాపు 15 సీట్లు మొత్తం కైవసం చేసుకుంటాం. దాదాపు 16-17 సీట్లలో మేము అంచనాలు వేస్తున్నాం. వాటికి మా అంచనాల దగ్గర కంటే ఒకటి ఎక్కువ వేస్తే కానీ తక్కువ అయితే రాదు.
రైట్, ఇది వేములవాడలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎగిరేది బీజేపీ జెండానే అంటూ వీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా హామీలు కానీ అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే వేములవాడ పట్టణం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందంటూ కొండెపు ముత్యం బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.